హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే గోధుమ పిండితో బెల్లంతో చేసిన బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక మిక్సీ జార్లోకి కప్పు గోధుమ పిండి, అరకప్పు బెల్లం, ఒక 6 బాదం పప్పులు, 2 ఇలాచి, ఈ కొన్ని వేసిన పలుకులు వేసుకుని, పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ పట్టుకోవాలి, అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి. నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సీ జార్లో పిండిని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద అయ్యేంత వరకు నెయ్యిని వేసుకోవాలి. నాకైతే 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోయింది. మొత్తం పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ వేసి దాని మీద పిండి డస్టింగ్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత పిండిని చిన్న చిన్న బౌల్స్లో తీసుకుని ఇలా ఒత్తుకోవాలి. మరి ఈ మందంగా కాదు, మరి పలుచగా కాకుండా ఆయిల్ రాసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ పిండిని ఒత్తుకున్నప్పుడు పగుళ్ళు ఎక్కువ వస్తాయి, సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ముందు ఫ్రీ హీట్ చేసుకున్న దలసరి పెనంలోకి ఒక స్టాండ్ పెట్టి దాని మీద మనం చేసుకున్న బిస్కెట్స్ని పెట్టేసుకోవాలి. 20-25 మినిట్స్ తర్వాత వేలు పెట్టి చెక్ చేసుకుంటే ఉడికాయో లేదో అని తెలుస్తుంది. వేడి మీద మెత్తగానే ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టిపడతాయి. చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా